ఒక వ్యక్తి గుణాన్ని తెలుసుకోవాలంటే అతనికి లేదా ఆమెకు అధికారాన్ని ఇవ్వమని పెద్దలు చెప్పారు. అధికారం వచ్చినప్పుడు వ్యక్తి అసలైన స్వభావం బయటపడుతుంది అనే అనుభవంతోనే వారి మాట అన్నారు. ఎందుకంటే అధికారం అనేది మనిషి అంతరంగంలోని నిజమైన మనస్తత్వాన్ని బయటకు తీసుకురావడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో ఇది మరోసారి నిజమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు అధికార హోదా దక్కింది. ఆ హోదాతో పాటు ఆయన మాటల్లో కనిపించిన అహంకారం, ఆగ్రహం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో వైఎస్ జగన్ చిత్ర పరిశ్రమను అవమానించారని తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తానే అదే రీతిలో వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన హెచ్చరికలతో కూడిన ప్రకటన టాలీవుడ్ లో కలకలం రేపింది. తెలుగు సినిమా రంగం తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు అనే వాక్యం ద్వారా పవన్ కళ్యాణ్ తన వ్యంగ్యాన్ని చాటారు. ఆ ప్రకటనలో ఉన్న అధికార మదం, అహంకారం స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఈ ప్రకటనలోని కొన్ని కీలక విషయాలు పరిశీలనార్హం. తెలుగు సినీ రంగంలోని ప్రముఖులు ఏపీ ప్రభుత్వాన్ని గౌరవించట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును సినిమా సంఘాలు ఒక్కసారైనా మర్యాదపూర్వకంగా కలవలేదు. సినిమాలకు పరిశ్రమ హోదా ఇవ్వాలనే ఆలోచనలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు సినీ రంగం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగా స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగాల ప్రతినిధులతో మాత్రమే చర్చ జరుగుతుంది. టికెట్లు అమ్మకాలు, పన్నుల వసూళ్ల మధ్య ఉన్న అంతరాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అలాగే సినిమా థియేటర్ల పారిశుద్ధ్య పరిస్థితులను స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షిస్తారు. తినుబండారాల ధరలు, మంచినీటి అందుబాటు తదితర అంశాలపై ఫిర్యాదుల నేపథ్యంలో తూనికలు కొలతల శాఖ, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయిస్తారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, తిరుపతి తదితర నగరాల్లోని మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు, ఫుడ్ ధరలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఈ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే చిత్ర పరిశ్రమ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవలేదన్న కోపంతో తాను తీసుకున్న చర్యలు కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే అని చెప్పడం కేవలం మాయమాటలు అన్నమాట. నిజంగా ఆయన ప్రేక్షకుల హక్కుల కోసం ఆందోళన చెందే వ్యక్తి అయితే సినిమా ప్రముఖులు తనను కలవలేదనే విషయాన్ని ఎందుకు ప్రస్తావించాలి? తన సినిమా విడుదలకు అంతరాయం కలిగించాలనే కుట్ర జరుగుతుందని అనుమానంతోనే అధికారాన్ని అస్త్రంగా ఉపయోగించాలని భావించడం చిన్నపిల్లలకే తెలుస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఇప్పుడు తానే ప్రతిబింబిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తూనికలు కొలతల శాఖ, ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు జరిపిస్తానన్న హెచ్చరికలు నిజంగా ప్రేక్షకుల కోసమేనంటే అంతకంటే మూర్ఖత్వం ఏమీ ఉండదు. ఇప్పటి వరకు ప్రేక్షకులపై జరిగే దోపిడీని ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన స్వప్రయోజనాల కోసం ఆగ్రహంతో స్పందించడమే ఆయనలోని అధికార మదంను బట్టబయలు చేస్తోంది. ఇది అధికార హోదా ఇచ్చిన వాస్తవ ముఖం మాత్రమే.